నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. అయోధ్య ఆలయ నిర్మాణం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే రీసెంట్ గా కూడా అయోధ్య ఆలయంలో వాటర్ లీకేజ్ అనేసి దాన్ని ఒక పెద్ద దుమారం చేస్తూ వస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విహెచ్పి నేత రావునితుల శశిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటేనే చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అలాంటిది మన ఆదర్శ పురుషుడు అయోధ్య రాముడి ఆలయం నిర్మించడం అంటే అది మాటల్లో కాదు. ఇంకా ఆలయం నిర్మాణం పూర్తి కూడా కాలేదు ఇంకా, కానీ అప్పుడే దాంట్లో లోపాలు వెతకడం దేనికి? దాని ప్రజల్లోకి ఇలా చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి తీసుకెళ్లే ప్రయత్నాలు దేనికి? రామాలయ నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీ సోమనాథ్ టు రామాలయం జాతి పునర్నిర్మాణంలో భాగంగా ఈ జాతి ఆకాంక్ష మేరకు నిర్మాణం కావాలనుకున్నటువంటి ఈ ఆలయాల నిర్మాణాలను, అటు సోమనాథ్ పునర్నిర్మాణాన్ని కానీ, కాశీ విశ్వనాథుని ఆలయ పునర్నిర్మాణం కానీ, మధుర శ్రీకృష్ణుని ఆలయ పునర్నిర్మాణం కానీ, అయోధ్య శ్రీరాముని ఆలయ పునర్నిర్మాణాన్ని కానీ మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీ ఇవాళ రామ మందిరం మీద ప్రేమ చూపెడుతుంది. సంతోషం. వాళ్ళ లోపల కూడా రాముడు మార్పు తెస్తున్నాడు, రాముని గురించి ఆలోచన చేస్తున్నారంటే దాన్ని స్వాగతిద్దాం. అయితే దురుద్దేశంగా ప్రజల లోపల అపోహలు సృష్టించాలని రామ మందిరం యొక్క నిధి సమర్పణ లోపల అనేక మంది బడా బడా వ్యాపారులు ముందుకు వచ్చిండ్రు, మాకు అవకాశం ఇవ్వండి, మేము కట్టిస్తామని. కానీ ట్రస్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేయాలని అనుకుంది. అందుకే 5,81,603 గ్రామాల నుంచి రామ మందిరానికి నిధి సమర్పణ వచ్చింది. పవిత్రమైనటువంటి భావనతోటి 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళ నెరవేరుతున్నటువంటి సందర్భం లోపల ఈ తరానికి మాకు అదృష్టం వచ్చింది. ఎన్ని తరాల పోరాటం తర్వాత, సుమారు 500 సంవత్సరాల పోరాటం, 4.5 లక్షల మంది రామభక్తుల యొక్క బలిదానం, 138 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం తర్వాత నిర్మాణం అవుతున్నటువంటి రామ మందిరం లోపల నా భాగస్వామ్యం ఉండేటువంటి అదృష్టం, నా కుటుంబం భాగస్వామ్యం ఉండేటువంటి అదృష్టం వచ్చిందని ప్రతి కుటుంబం పవిత్రమైనటువంటి భావనతోటి నిధి సమర్పణ చేసింది. ఆ సమయంలో ఇదే కాంగ్రెస్ నేతలు ప్రజల లోపల అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. మరో అడుగు ముందుకేసి రామ మందిరానికి నిధులు ఇవ్వొద్దని ప్రకటనలు చేశారు బహిరంగంగా. తర్వాత రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత అందరికీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి కోరిక సహజంగానే ఉంటుంది. కానీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడటువంటి స్థలము ప్రజలందరూ కూడా వస్తే అక్కడ అకామిడేట్ చేయలేమని చెప్పి ప్రాణప్రతిష్ఠలో మొట్టమొదటి కలశ పూజ, అక్షత పూజను చేసి ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి గ్రామం వరకు కూడా రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షతలను శ్రీరామ్ మందిరం యొక్క ట్రస్టు అనేక ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో, విశ్వ హిందూ పరిషత్ సహకారంతో ప్రతి గ్రామానికి మేము చేరేసినాం. ఈ దేశంలో ఉన్నటువంటి 6.5 లక్షల గ్రామాలకు పైగా అక్షతలు పవిత్ర భావనతోటి స్వీకరించినాయి. ఆ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఈ కుహానా సెక్యులరిస్ట్ పార్టీ నేతలు రాముని యొక్క అక్షతల పవిత్రతను దెబ్బతీసేలాగా మాట్లాడినాయి. వాళ్ళ చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నారు. దాని తర్వాత రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ భూమి పూజ రోజున పార్లమెంటు సాక్షిగా నల్ల చొక్కాలు వేసుకొని నిరసన చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఈ కుహానా సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి పార్టీలు. తర్వాత రామ మందిరం యొక్క ట్రస్టు రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించి రాముడు ఈ యొక్క దేశానికి ఒక ఆదర్శ పురుషుడు. చివరికి రామ మందిరం యొక్క కేసు లోపట అన్సారీ ఎవరైతే మొదటి నుంచి కూడా బాబ్రీ మసీద్ అని చెప్పి దాని పక్షాన పోరాడినటువంటి అన్సారీ కూడా ఇది నా జన్మకు లభించినటువంటి అదృష్టము, నాకు ఆహ్వానం అందింది, నేను రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ లోపల పాల్గొంటాను అని చెప్పి వచ్చిండు. కానీ కాంగ్రెస్ నేతలు, ఈ గాంధీ సోకాల్డ్ గాంధీ కుటుంబము బహిష్కరించింది. ఇప్పటికీ రాలి దేశమంతా ప్రతి గ్రామము, ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా
రామనామంతో మార్మోగిపోతుంటే వీళ్ళ కుహానా సెక్యులర్ పునాదులు కదిలినాయి. కాబట్టి వాళ్ళు రామ మందిరానికి ప్రాణప్రతిష్టకు రాలేదు. సంతుష్టీకరణ రాజకీయాల కోసం దాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. వాళ్ళకి అదృష్టం లేదు, ఆ జన్మలకు ఆ అదృష్టం రాసి పెట్టలేదు. వాళ్ళ పాపం అది, వాళ్ళు చేసుకున్న పాపం. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రోజున అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. రామ మందిరం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఒక ముహూర్తం చూసుకొని పండితులు, వేద పండితులు, కాశీ పండితులు నిర్ణయించిన మేరకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిసిటీ పైపుల కోసం మనం ఇల్లు కట్టుకుంటుంటాం, పూర్తి కానప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తుంటే అది ఎలక్ట్రిసిటీ పైపుల నుంచి కొన్ని చుక్కలు నీళ్లు రాగానే రామ మందిరం నిర్మాణం మీద, దాని కన్స్ట్రక్షన్ మీద ఈ దేశ ప్రజల లోపల అవాస్తవాలు ప్రచారం చేయడం ఎంత నీచమైనటువంటి భావజాలం. అంటే వీళ్ళు అణువున ఎంత ద్వేషం పెంచుకున్నారు. ఈ దేశం లోపల రామ మందిరం నిర్మాణం లోపల ఈ దేశంలో నిష్ణాతులైనటువంటి, అనుభవజ్ఞులైనటువంటి కంపెనీలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. వాళ్ళ పనితీరు మీద మనకు విశ్వాసం, వాళ్ళ యొక్క విశ్వసనీయతను కూడా వాళ్ళ దెబ్బతీయడమే కదా. ఒక పక్కన రామ మందిరం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటారా, ఎల్ఎన్టీ కానీ లేకపోతే ఐఐటీస్ కానీ, ఎన్ని సంస్థలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ సంస్థలు భాగస్వామ్యంతో వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా అవమానించలేక, అందుకే రామ మందిరం యొక్క ట్రస్ట్ అధ్యక్షులు స్వయంగా వెళ్ళి ఆ యొక్క నిర్మాణ పనులు మీడియా సాక్షిగా అందరికీ కూడా చూపెట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు చెప్పిండ్రు. కాబట్టి ఈ రకమైనటువంటి అపోహలు మొదటి నుంచి కూడా సృష్టిస్తుంది వాళ్ళ ద్వేషం. అది వాళ్ళు బతికుండంగా రామ మందిరం ఎట్లయితుందో అని ప్రకటించారు. ఇదే కపిల్ సిబాలు న్యాయశాఖ మంత్రి హోదా లోపట, భారతదేశ న్యాయశాఖ మంత్రి హోదా లోపట రామ మందిరానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లోపల వాదనలు అటెండ్ అయినటువంటి వ్యక్తిగా, మేము బతికుంటే రామ మందిరం ఎట్లా నిర్మాణం అవుతుందో చూస్తాము అని మాట్లాడించినటువంటి పార్టీ, కుటుంబము, నేతలు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బతికుండగానే రామ మందిరం నిర్మాణం అవుతుంది, ప్రాణప్రతిష్ఠ జరిగింది, పూజలు జరుగుతున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకుంటున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు బతికుండగానే అన్ని జరుగుతున్నాయి. కాశీ విశ్వనాథుని మందిరం యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది. చట్టపరమైనటువంటి అన్ని అడ్డంకులు తొలగించుకొని వాళ్ళు బతికుండగానే మధుర శ్రీకృష్ణ జన్మభూమి మందిరం పునర్నిర్మాణం అవుతుంది. అన్ని చట్టపరమైనటువంటి అడ్డంకులు తొలగించుకొని ఈ దేశం లోపల విదేశీ దురాక్రమణదారుల చేతుల్లోపట ధ్వంసమైనటువంటి 40,000 పైచిలుకు దేవాలయాలు, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు ప్రజల కోరిక మేరకు చట్ట ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి లోపట ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకొని పునర్నిర్మాణం జరుగుతాయి. వీళ్ళు బతుకుంటారు, వీళ్ళు చూస్తారు, దర్శనం చేసుకునేటువంటి భాగ్యం వాళ్ళకి లేదు. ఆ పాపపు జన్మలకు ఆ భాగ్యం దేవుడు ఇవ్వలేదు. ఇంకా అంతే, అలానే అనుకోవాలి. వాళ్ళకి అదృష్టం లేదని లేదు. బాబ్రీ మసీద్ పక్షాన పోరాడినటువంటి అహ్మద్ అన్సారీ నా జీవితంలో నా జన్మకు లభించిన అదృష్టం అని చెప్పేసి రామ మందిర ప్రాణ ప్రతిష్టకు పోతే, ఇక బాబర్ సమాధిని సందర్శించినటువంటి ఈ నేతలకు మాత్రం ఇక్కడ రావాలని మనసు ఎట్లా ఒప్పుతుంది? ఇలా బాబర్ కదా ఆదర్శం. ఆఫ్ఘనిస్తాన్ లో పోయి బాబర్ సమాధిని కదా దర్శించుకునేది. వాళ్ళకు రామ మందిరం దర్శనానికి రావాలని అనిపించదు. బాబర్ సమాధులను, ఔరంగజేబ్ సమాధులను సందర్శిస్తడం వాళ్ళకు సెక్యులరిజము, వాళ్ళకి అదే నచ్చుతుంది, అదే ఆదర్శం అవుతుంది. వాళ్ళకి రాముడు ఆదర్శం కాదు. కానీ మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా, అలాగే 140 కోట్ల మంది జనాలలో తక్కువ మంది వ్యతిరేకిస్తారు. కానీ ఎంత శాతం మంది రాముణ్ణి దర్శించుకోవాలని ఇప్పటికీ కూడా దర్శన భాగ్యం కలగట్లేదనేసి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. లక్షల మంది రోజు వెళ్తూ ఉన్నారు. అవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం. రామ మందిరం పునర్నిర్మాణం అయిన తర్వాత ఈ దేశంలో అనేక మార్పులు మనం చూస్తున్నాం. చాలా మంది ప్రజల లోపట వాళ్ళ మూలాలు ఎత్తుక్కోవడం ప్రారంభం చేశారు. చాలా మంది ముస్లింలు కూడా మేము కూడా రాముని వారసులమని ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దర్శనాలు కూడా చేసుకొని వస్తున్నారు.
రాముడు విశ్వమానవుడు, రాముడు ధర్మానికి ప్రతీక, రాముడు యొక్క ఆదర్శం యుగ యుగాలుగా ఈ దేశాన్ని నడిపిస్తుంది. ఎంతమంది రాజులు రాజ్యాలు వచ్చిపోయినా రాముని ఆదర్శంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఏదైతే ఉన్నదో ఇది రాముడి ఆదర్శం నుంచే వచ్చింది. రామాయణం ఆదర్శంగా ఉన్నన్ని రోజులు ఈ దేశం సుభిక్షంగా ఉంది. కుట్రపూరితంగానే ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో రాముని ఆదర్శాన్ని తొలగించారు. ఇవాళ రాముడు ఆదర్శంగా ఉన్నటువంటి రోజున ఈ దేశం లోపట అవినీతి లేదు, ఒక సుపరిపాలన నడిచింది. రాముడు ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నన్ని రోజులు ఈ దేశం లోపట వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు లేవు. రాముడు ఈ దేశానికి ఆదర్శంగా ఉన్న రోజున ఈ దేశం లోపల ఆస్తి కోసం అన్నదమ్ముల పంచాయతీలు హత్యలు లేవు. తెల్లారితే రాజ్య పట్టాభిషేకం అయినా తండ్రి మాట కోసం అడవుల పాలు తృణప్రాయంగా పదవిని వదిలిపెట్టిండు. రాముడు ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి రోజున ఈ దేశం లోపల 498 కేసులు, విడాకుల కేసులు లేవు. రాముడు ఆదర్శంగా ఉన్నన్ని రోజుల ఈ దేశం లోపల ప్రజల అభిప్రాయాల మేరకు పాలన ఎట్లా జరగాలి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఎట్లుంటుందో అట్లా జరిగింది. ఈ ఆదర్శాన్ని దూరం చేయాలనేటువంటి కుట్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగానైతే చరిత్ర చెప్పినాం, మొఘళ్ళు, తురుష్కులు వాళ్ళు ఈ దేశం మీద దాడి చేయగానే ఫస్ట్గా దేవాలయాల ధ్వంసము, మన యొక్క విశ్వవిద్యాలయాల విధ్వంసం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సోకాల్డ్ నెహ్రూ గాంధీ కుటుంబం అంత విధ్వంసం చేసింది. వాళ్ళు కత్తి పట్టుకొని చేస్తే వీళ్ళు పెన్ను పట్టుకొని చేసారు, మాటలతో చేశారు. పెన్ను పట్టుకొని చరిత్రను, తప్పుడు చరిత్రను పెట్టిండ్రు. తప్పుడు చరిత్రని వాళ్ళ పిల్లలకు బోధించి ఏ విధంగానైతే బ్రిటిషోడు, అంతకుముందు ఉన్నటువంటి విదేశీ దురాక్రమణదారులు ఈ దేశ చరిత్రను వక్రీకరించి సుదీర్ఘంగా తమ యొక్క పాలనను సాగించాలని కలలు కానీ కోరుకున్నారో, గాంధీ నెహ్రూ కుటుంబం కూడా ఈ దేశ చరిత్రను వక్రీకరించి తరతరాలుగా ఆ కుటుంబం పాలించాలని ఆశపడ్డది. కానీ జాతి ఎప్పుడు కూడా చైతన్యంగా ఉంది. చాలామంది అంటారు భారతదేశం వాళ్ళ చేతిలో ఓడిపోయింది, వీళ్ళ చేతిలో ఓడిపోయిందని. భారతదేశం ఎప్పుడు ఓడిపోలేదు. భారతదేశాన్ని సంపూర్ణంగా జయించడం ఈ ప్రపంచంలో ఎవరి తరం కాలేదు. ఇది వాస్తవ చరిత్ర. ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అనేక సంస్కృతులు ఉన్నాయి ఈ దేశం, ప్రపంచం లోపల. మెసపటోనియా సంస్కృతి ఇవాళ మ్యూజియంలో ఉంది. విశ్వ విజేతగా విర్రవీగిన గ్రీకు సంస్కృతి ఇవాళ మ్యూజియంలో ఉంది. ఇవాళ ప్రపంచంలో మా సంస్కృతి గొప్పదన్నటువంటి ఈజిప్ట్ సంస్కృతి పిరమిడ్ల రూపంలో పట్టిన ఉంది. కానీ భారతీయ సంస్కృతి మాత్రమే నిత్యనూతనంగా ప్రవహించే గంగలాగా ఉంది. దీనికి ఆదర్శం రాముడు. ఆ రాముని ఆదర్శంగా ముందుకు పోయింది. ఈ జాతి ఎన్నడూ తల వంచలేదు. ఈ జాతి ఎప్పటికప్పుడు పోరాటాలు చేసింది, ఎప్పటికప్పుడు లేచి నిలబడింది, ఎప్పటికప్పుడు స్వాగతించింది. కాబట్టి ఈ జాతి ఎన్నడూ తల వంచని జాతి, ఏనాడు ఓడిపోని జాతి. అందుకే ఇవాళ మనం హిందువులుగా ఉన్నాం. ఈ ధర్మం ఇట్లా ఉన్నది. దీని మీద కుట్రలు జరుగుతున్నాయి కదా, ఈ కుట్రలు జరుగుతూనే ఉంటాయి. వాటిని జాతి సమర్థంగా తిప్పి కొడుతూనే ఉంటుంది. ఇవాళ రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత రామ మందిరం ఈ జాతి లోపల ఒక స్వాభిమానాన్ని నిర్మాణం చేస్తుంది. కేవలం ఒక మందిరం కాదు అది, ఇది జాతి స్వాభిమాన మందిరం. కాబట్టి ప్రజల లోపల భావన వస్తుంది. కాబట్టి దాన్ని ఏ విధో ఒక రకంగా దాని ప్రతిష్టను దెబ్బతీయాలని ఈ నీచులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు ఇటువంటి చిల్లర వేషాల లోపల, ఇటువంటి చిల్లర రాజకీయాలకు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. విదేశీ భావజాలంతో ఉన్నటువంటి మీడియా సంస్థలు వాళ్ళని రోజు ఏదో ఒకటి అనిపించి చూపెట్టాలి కదా. వాళ్ళకి మాట్లాడుతుందుకు ఏం లేదు, నిత్యం హిందుత్వాన్ని వ్యతిరేకించడమే వాళ్ళ మాటలు. ఇంకో సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ప్రజల గురించి రాజకీయాలు చేస్తలేరు, ప్రజల ప్రయోజనాల గురించి రాజకీయాలు చేస్తలేరు. వాళ్ళ ఉనికి కాపాడుకోవడం. రామ మందిరం యొక్క ట్రస్ట్ పని చేస్తుంది, సంతోషం. నూరా వచ్చి దర్శనం చేసుకొని నీకేమన్నా ఇంజనీరింగ్ టెక్నాలజీ నువ్వు ఏమన్నా ఉంటే నీ దగ్గర ఉంటే సలహా అయ్యి, నువ్వు కనీసం దర్శనానికి రాను నువ్వు ఎక్కడో కూర్చొని దాని మీద అబండాలు వేస్తారు. ట్రస్ట్ చూసుకుంటుంది. నిపుణులైన ఇంజనీరింగ్ ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కమిటీలు ఆ నిర్మాణాన్ని
చేపట్టినాయి. ఉమ్. వాళ్ళ మీద దేశ ప్రజలకు విశ్వాసం ఉంది.